రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపింది. అంబర్పేటలో దంపతులు ఈ చీకటి దందాను సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్నారు. ఈ దంపతులు గత 4 నెలలుగా స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే 2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికార్డు వీడియోల కోసం 500 ఛార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వీడియో షూట్ కోసం తమ నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పోలీసుల దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అధికారులు దంపతులను అదుపులోకి తీసుకుని సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆన్లైన్లో శృంగార కార్యకలాపాలకు పాల్పడడం, ఇతరులకు షేర్ చేయడం, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ప్రచారం చేయడం కఠిన నేరమని తెలిపారు. హైదరాబాద్ లో లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపింది. అంబర్పేటలో దంపతులు ఈ చీకటి దందాను సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని ప్రజలకు లింకులు పంపుతున్నారు. అయితే ఈ దంపతులు గత 4 నెలలుగా స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే 2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికార్డు వీడియోల కోసం 500 ఛార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వీడియో షూట్ కోసం తన నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ని కూడా ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇక పోలీసుల దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దంపతులను అదుపులోకి తీసుకుని సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆన్లైన్లో శృంగార కార్యకలాపాలకు పాల్పడడం, ఇతరులకు షేర్ చేయడం, పబ్లిక్ ప్లాట్ఫామ్ల్లో ప్రచారం చేయడం కఠిన నేరమని తెలిపారు.